గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందన్న సజ్జల. రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం సమీక్ష. ప్రజా పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా చిహ్నం. రాజాసింగ్కు బెదిరింపు ఫోన్లు. తనను చంపుతామంటూ పలు నెంబర్ల నుంచి కాల్స్. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జూన్ 3కు వాయిదా. కవితతో పాటు ఇతర నిందితులపై ఈడీ ఛార్జ్షీట్. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్పై ఆరోపణలు. ఢిల్లీలో మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన. దేశ రాజధానిలో వింత వాతావరణం. తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు. ఈ బెదిరింపులపై గతంలోనూ తాను కంప్లైంట్ చేశానని, కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్, ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి. ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నెంబర్ ఉన్నాయి రా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నెంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ ఈయనకి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు. తెలంగాణ ఆనవాళ్లను కాంగ్రెస్ చెరిపివేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఆరోపించారు. కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వం తీసివేసే కుట్ర చేస్తోందన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కాకతీయుల కాలం నాటి దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తారా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం దిశగా వెళుతోందని అన్నారు. ఇప్పటికే అధికారిక చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం అని చెప్పేసి ప్రకటన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. రాష్ట్ర చిహ్నంలో ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, ఉన్నటువంటివి వాళ్లకు రాచరికపు ఆనవాళ్ళు అనిపిస్తే, నిజానికి ఆనాడు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఆనాటి జ్ఞాపకాలని, ఆనాటి అభివృద్ధిని కూడా చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇవాళ కాకతీయులకు సంబంధించినటువంటి కళా తోరణాన్ని తీసేస్తాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం, మరి కాకతీయులు కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు కూడా తీసేస్తారా? వాటిని కూడా విధ్వంసం చేస్తారా? ఆనాడు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా ధ్వంసం చేస్తారా? గోల్కొండ నవాబుల కాలంలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధిలో భాగమైనటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు ఉత్సవాలు ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పిస్తారన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.
ఉద్యమ సందర్భంలో కవాతు నిర్వహించిన విధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహిస్తామని కర్నె ప్రభాకర్ తెలిపారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ముగింపు ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ నాడు ప్రారంభమవుతా ఉన్నాయి. 1వ తేదీ నాడు సాయంకాలం 6 గంటలకి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపమైనటువంటి గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అమరులకు నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం నిర్మించబడ్డటువంటి అమరవీరుల స్తూపం వరకు చేరుకుంటుంది. ఉద్యమ సందర్భంగా ఏ విధంగానైతే కవాతు నిర్వహించినామో అదేవిధంగా దశాబ్ది ముగింపు ఉత్సవ సందర్భంగా అదే స్థాయిలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం లీకులు ఇస్తోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై అధికారికంగా ఇప్పటివరకు సీఎం మంత్రులు స్పందించలేదన్నారు. వెబ్ సిరీస్ లాగా ఫోన్ ట్యాపింగ్ను సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు లీగల్ సెన్స్ లేదన్నారు నిరంజన్ రెడ్డి. కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించడం, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్. రాష్ట్రంలో కరెంటు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ మీద తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన వరికి బోనస్ బోగస్ మాత్రమేనని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎరువుల కొరత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఎరువుల కొరత రాలేదన్నారు. పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దడిచిపోయింది. చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. బోనస్ మీద తలాతోకలేని మాటలు. ముందోతోన సన్నోడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి. వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను ఎవడో నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు. 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే. గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే. గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు. గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో. మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ. బీఆర్ఎస్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే శ్రద్ధ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం లోపించిందని అన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ్ డైరెక్షన్లో వెళ్తోందన్నారు నిరంజన్ రెడ్డి. అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 ముడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని అమలు చేయని దాన్ని.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా కొత్త రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచించారు. రెండు 2014లో తీసుకువచ్చిన చిహ్నం స్థానంలో కొత్త చిహ్నం రానుంది. జూన్ 2న 10వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అందులో తెలంగాణ చిహ్నం మార్పు ఒకటి. ఇక రోడ్డు రవాణా విషయంలో టీఎస్ స్థానంలో టీజీతో భర్తీ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నెలాఖరులోగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, టీజీపీసీబీ అధికారులతో సమావేశమై చర్చించారు సీఎస్. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. అమరాబాద్ అటవీ ప్రాంతాల్లో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వ్ పరిధిలోని 4 ప్రాంతాల్లోని ప్రజల తరలింపు వేగవంతం చేయాలన్నారు. అమ్మా నాన్నల ప్రేమ వాత్సల్యం మధ్య అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు అడ్డాగా అబ్బాయికి ఒక ధర, అమ్మాయికి ఒక ధర ఫిక్స్ చేసి హోల్సేల్గా విక్రయిస్తోంది ఓ అంతరాష్ట్ర ముఠా. ఈ ముఠా గుట్టురట్టు చేసి చిన్నారులను శిశువిహార్కు అప్పజెప్పారు రాచకొండ పోలీసులు. ప్రతి ఒక్క దందాలకు అడ్డాగా మారిందా? తాజాగా వరుస సంఘటనలు చూస్తున్నట్టయితే ఇది నిజమే అనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు చూసుకున్నట్టయితే తరుణ్ జోషి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్నే చూసుకున్నట్టయితే మేడిపల్లి పరిధిలో చాలా వరకు పిల్లలకి సంబంధించినటువంటి విక్రయాలు భారీ ఎత్తున కొనుగోలు అవుతున్నాయి. దీనికి సంబంధించి మేడిపల్లి పోలీసులు ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసినట్టుగా తెలుస్తోంది. శిశు విక్రయాలపై రాచకొండ సిపి తరుణ్ జోషి సంచలన విషయాలు వెల్లడించారు. విక్రయాలపై తమకు అందిన సమాచారం ఆధారంగా అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నెలల పసికందుల నుంచి 2 ఏళ్ల చిన్నారుల్ని అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేశామన్నారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామన్నారు. 23 నెల రోజులు ఉన్న 2 చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశామన్నారు. ఈ రాకెట్తో సంబంధమున్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నామన్నారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 16 మంది చిన్నారులను రక్షించామన్నారు. ఢిల్లీ, పూణేలో ఉన్నవారిని పట్టుకోవడానికి అక్కడికి ప్రత్యేక టీంను పంపించామన్నారు. చిన్నారులను శిశు విహార్కు తరలించామని చెప్పారు తరుణ్ జోషి. We have District Child Protection Officer Mr. Imtiaz is also there. For any kind of adoption, after putting the request, and once the child is legally free from adoption, which again it's a long process, there are multiple levels of scrutinies which have to be done. Muttam entire process ki almost 2 years padtundi, almost. Once it is started, it takes 2 years for the adoption to be completed. So in muttam process bypass chedaniki kontamandi, especially people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, the muttam process bypass chedaniki, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So these 3 people, there are some people who are in Delhi, very మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీం కూడా పంపిస్తాము. From Delhi and Pune, this is what we understood.
from this particular case, probably happening from other areas also. Inka further interrogate of the inquiry chestamu dan gurinchi. ఏటా వేలాది మంది ప్రసూతి కోసం నగరంలోని ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో కొందరు 3-4 కాన్పుల్లోనూ ఆడపిల్ల పుట్టిందని, ఒకేసారి 2 ఆడపిల్లలు పుట్టారని, అనారోగ్యంతో ఉన్న చిన్నారుల పోషణ భారం అక్కడే కానుపులకొచ్చిన తోటివారితో వారి బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడే ట్విస్ట్ దాగుంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు తమ పిల్లల్ని అమ్మిస్తామని, దత్తత ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వీరి ఆర్థిక స్థితిగతులను క్యాష్ చేసుకుంటున్నారు. సంతానలేమి సమస్య, పిల్లలుండి పోషణ భారం భరించలేక తమ పిల్లల్ని విక్రయాలకు పెడుతున్నారు. మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. నగరంలోని శిశు విహార్లో చిన్నారుల దత్తత కోసం 2050 మంది దరఖాస్తు చేసుకోగా అక్కడున్నది 1086 మంది శిశువులు మాత్రమేనని చెప్పారు. చిన్నారుల దత్తత కోసం సగటున 3-4 ఏళ్ల సమయం పడుతుందన్నారు. భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తున్నారన్నారు. మేడిపల్లిలో జరిగినటువంటి ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందన్నారు. పోలీసులు రిస్క్ చేసి 11 మంది పిల్లలను కాపాడి శిశు విహార్కు అప్పగించారన్నారు. వారి బాగోగులు చూడడానికి శిశు విహార్లో ఆయమ్మలు, తగిన సిబ్బంది ఉన్నారన్నారు. శిశు విహార్లో 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులు ఉంటున్నారన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించి అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆర్డర్స్ ద్వారా దత్తతకు అనుమతి ఇస్తారన్నారు. ఈ ప్రాసెస్ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు పడుతుందని చెప్పారు. చిన్నారుల క్రయ విక్రయాలపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ ముందు మాతృత్వం దక్కకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నెలల తరబడి పెంచుకుంటున్న పిల్లల్ని ఒక్కసారిగా తమ నుంచి దూరం చేయడంతో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక్కో దత్తత తీసుకున్న వ్యక్తి బాధ ఒక్కోలా ఉంది. భార్యాభర్తలు, సోదరి కోసం వచ్చిన అన్న, మరదలు కోసం వచ్చిన వదిన, ఇలా రకరకాల వ్యక్తుల్ని తమ చిన్నారుల్ని అర్ధాంతరంగా తమ నుంచి లాక్కున్నారని గుండెలు అవసేలా కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు 1 lakh 2 lakhs సూట్ ఇస్తాం. సంవత్సరం మాకు మగపిల్లలు లేరు, పెంచుకున్నాను, తప్పులే కాదు. కాదండి, మీరు కొనేటప్పుడు వాళ్ళు చెప్పలేదా మీరు బిడ్డల్ని తీసుకుంటున్నారు కదా, పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు? పేరెంట్స్ ఎవరు మాకు తెలియదండి, తెలియదు. ఎంత ఇచ్చి తీసుకున్నారండి మీరు? ఎంత ఇచ్చా అయిపోయిందండి, అయిపోయింది. ఎంత ఇచ్చిన మా పిల్లల్ని తీసుకొస్తారు అప్పుడు చెప్పండి. 1.5 year అయిందండి. మా చెల్లె 1.5 year నుంచి బాండింగ్ అనేది పెంచుకున్నారు. అక్కడ చూడండి అమ్మా, శ్రోధపై పడిపోతున్నారు. మా తండ్రులు ఏడుస్తున్నారు. మా కోరిక ఒకటే అండి, 100 ఛానల్స్ వచ్చినా మేము అడిగేది ఒకటే, యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి బాబు వెళ్తే సంతోషం అమ్మా. ఒకవేళ ఒక ప్రాసెస్ ఒక 1 year 2 years 6 months పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, శిశు సంవర్ధక శాఖ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు కదా, వాళ్ళు మా పేర్లు ఇప్పుడు ఎవరైతే ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు, ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు అనేది ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ 1-2 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత దొరకకపోతే, యాక్చువల్గా తల్లిదండ్రులు దొరకకపోతే ఆ బిడ్డను మాకిస్తే మాకు అంతకన్నా సంతోషం లేదమ్మా. బంగారం కన్నా ఎక్కువ చూసుకున్నామండి, బంగారం పెట్టి చూసుకున్నాం. ఆ ఒక్కటి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్ అడిగి 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒకటే అండి. అక్రమ శిశు విక్రయాల్లో పట్టుబడ్డ వారిలో ఆర్ఎంపీ, నర్సులే కాదని నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు నీలోఫర్, పేట్ బూర్జాతో పాటు పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా చిన్నారుల అమ్మకాలు జరుపుతున్నా పట్టుబడ్డం లేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు వీరిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని, అప్పుడే ఇలాంటి శిశువులను కాపాడిన వారవుతారని ప్రజలంటున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పిల్లల అంతర్రాష్ట్ర పిల్లల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు, దీనికి సంబంధించి పిల్లలను కొనుగోలు ఏదైతే చేసినటువంటి దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే కనిపిస్తుంది. మరోవైపు ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి 2.5 ఏళ్ల చిన్నారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపినటువంటి క్షణాలనైతే ఆ తల్లిదండ్రులు మరవలేకపోతున్నారు. వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే ఉందనేసి తెలుస్తోంది. తాజాగా ఏదైతే ఈ
ఈ పిల్లల విక్రయాలకి సంబంధించినటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో ఈ మూలాలు నార్త్ దగ్గర నుంచి సౌత్ వరకు కూడా పాకాయి. హైదరాబాద్ ప్రతి ఒక్క దానికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్క చోట కూడా ఈ దందాలు ఏదైతే ఇల్లీగల్ దందాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్కే దానికి మూలాలు ఉండటం అయితే అందరినీ శోచనీయంగా ప్రశ్నార్థకంగా చేస్తోందనేసి తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏసీపీ ఆర్టీఓ అధికారులే లక్ష్యంగా సాగించిన దాడులు సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్ల మీద సీఎం రేవంత్ సర్కార్ తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. అవినీతికి పాల్పడ్డ పోలీసులు, నకిలీ వైద్యులు, హోటల్ రెస్టారెంట్ల మీద దాడులు చేసిన ప్రభుత్వం తాజాగా పరిపాలనలో ముఖ్యమైన రవాణా రంగం మీద దృష్టి పెట్టింది. మహబూబ్ నగర్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకేసారి అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అవినీతి ప్రక్షాళన చేపట్టింది. దీనివల్ల రవాణా వ్యవస్థలో మార్పు వస్తుందా? చూద్దాం. ఆర్టీఓ అధికారులే లక్ష్యంగా ఆర్టీఏ సరిహద్దు చెక్పోస్టుల దగ్గర ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో డిపార్ట్మెంట్ స్టాఫ్ అడ్డంగా దొరికిపోయారు. నెలవారీ జీతాలు వేలకు వేలు వస్తున్నా లంచాలకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం, అశ్వరావుపేట చెక్పోస్ట్, మహబూబ్ నగర్ జిల్లా రవాణా కార్యాలయం, ఆదిలాబాద్ బోరోజ్ చెక్పోస్ట్ తో పాటు ఇతర ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మలక్పేట, బండ్లగూడ, నాగోల్, షేక్పేట్, మణికొండ, ఇతర ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ సోదాలు చేసింది. మహబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఏసీబీ, డీఎస్పీ అధికారులు కలిసి చేసిన ఈ రైడ్స్ లో ఒక జూనియర్ అసిస్టెంట్, మరో 3 స్టాఫ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు విస్తరించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రజా పరిపాలనలో కీలకంగా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, హెవీ వెహికల్ బ్యాడ్జీలు, ఇతర రాష్ట్రాల వెహికల్స్ చెకింగ్ తదితర పనులను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. ఆర్టీ ఆఫీసులో ప్రజల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటికీ పనులు కావేమోనని ప్రజలు మీడియేటర్లని సంప్రదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్లు రవాణా శాఖ అధికారులకు మామూలు చెల్లించకుండా అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న వెహికల్ కి ఒక మాదిరిగా, ఒక పెద్ద బండికి మరోలా మామూలుగా వసూలు చేస్తున్నట్టు ఏసీబీ రైడ్స్ లో తేలిపోయింది. ఏసీబీ రైడ్స్ కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయాలని ఏసీబీ అవగాహన కల్పిస్తూ ఉంది. దీంతో ఏసీబీ సోషల్ మీడియా హెల్ప్ లైన్ నెంబర్కి వచ్చే కాల్స్ చేసేవారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నా అవినీతి పరుల ఆగడాలు ఆగడం లేదు. ఏసీబీ దాడులతో ప్రభుత్వం ఆగిపోవద్దు, గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చి భరోసాతో కూడిన ప్రజా పాలనను అందించినప్పుడే అవినీతికి అడ్డుకట్ట వేయగలమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొమరం భీం జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తనిఖీ చేశారు. విత్తనాల కొరతపై దుకాణ యజమానులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు కొనవద్దని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పోలీసులు కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ ఫిర్యాదు చేయాలని విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులకు సూచించారు. ఫెర్టిలైజర్స్ యజమానులతో నకిలీ విత్తనాలు విక్రయించవద్దని, విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు విచారణ జరిగింది. ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ను నిందితులుగా ఈడీ పేర్కొంది. ప్రస్తుతం కవిత, చరణ్ ప్రీత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత, చరణ్ ప్రీత్కు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసిన కోర్టు
తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. మృత్యు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కనీసం ఊహించలేరు కూడా. కానీ అమెరికాలో ఆస్కార్ అనే ఓ పిల్లి ముందే మృత్యు ఘడియాలను పసిగట్టేసి అంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది నిజం. ఆస్కార్ అనే ఓ థెరపీ క్యాట్ కథ ఇది. అమెరికాలోని రోడ్ ఐలాండ్లోని ప్రావిడెన్స్లోని స్టీర్ హౌస్ నర్సింగ్ రిహాబిలిటేషన్ సెంటర్కు చెందిన ఆస్కార్ అనే థెరపీ పిల్లి మరణానికి కొన్ని గంటల ముందు మంచాలపై కూర్చొని 100 మందికి పైగా నివాసితుల మరణాన్ని అంచనా వేసింది. (2005) ఆ నర్సింగ్ హోంలో ఆస్కార్ అనే 6 నెలల పిల్లిని థెరపీ పిల్లిగా తీసుకున్నారు. సిబ్బంది దానిలో ఏదో అసాధారణతను గుర్తించారు. ఆస్కార్ తరచుగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేది, కానీ కొన్నిసార్లు అది వెళ్ళి నివాసితుల్లో ఒకరి పక్కన పడుకునేది. విచిత్రం ఏంటంటే ఆ పిల్లి ఎంపిక చేసుకుని వెళ్ళి నివాసి కొన్ని గంటల్లోనే మరణిస్తాడు. ఆస్కార్ ఆ ఇంటికి వెళ్ళి వారి బెడ్పై కూర్చుంది అంటే మృత్యు ఘడియలు సమీపించినట్లే. మొదట్లో సిబ్బంది దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ 1 కాదు 2 కాదు 20 సందర్భాల్లో ఇలా జరిగేటప్పటికీ ఎవరైనా ఎప్పుడు చనిపోతారో పసిగట్టే అసాధారణ ప్రజ్ఞ ఆస్కార్కు ఉందని సిబ్బంది భావించడం ప్రారంభించారు. ఆస్కార్ ఫలానా ఇంటికి వెళ్ళిందని తెలియగానే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. మనిషి చనిపోయే ముందు మనిషిలో కొన్ని కణాలు చనిపోతాయి. ఆస్కార్ అలా చనిపోయే కణాల వాసనలను గ్రహించగలదని కొందరు అనుకుంటారు. అందుకే ఆ పిల్లి ఒంటరిగా ఉన్న నివాసితులను ఓదార్చేందుకు వెళ్లేదని భావించారు. ఓ వ్యక్తికి మృత్యు ఘడియలు సమీపించాయని సిబ్బంది భావించిన సందర్భంలో ఆస్కార్ అతడి వైపు చూడకుండా ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తితో ఉంది. చిత్రంగా అతను మొదట చనిపోయాడు. ఆస్కార్ 2022 వరకు బతికింది. ఆ పిల్లి జీవితంలో దాదాపు 100 మంది మరణాలను ముందుగా పసిగట్టింది. చిత్రమైన ఆస్కార్ జీవిత గాథను ప్రావిడెన్స్లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డేవిడ్ దోసా ఓ ఆర్టికల్గా రాశారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఈ కథనాన్ని ప్రచురించారు కూడా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.